హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాలు, అర్జున్, వెంకట్, సాయి, సత్తి అంటే మణి, వెంకీ, రాజా, అశోక్, అరుణ్, రాహుల్ ఐదుగురు స్నేహితులు అమెరికాలో చదువుకునే స్టూడెంట్స్. బాలు బర్త్డే కావడంతో సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. ఆ బర్త్డే పార్టీలో పీకల్లాకా తాగి బాలుపై శృతి మించి దాడి చేస్తారు. ఆ నేపథ్యంలో బాలు అంటే మణి చనిపోతాడు. దాంతో నలుగురికి ఏం చేయాలో తెలియని స్థితిలో పడిపోతారు. దాంతో అర్జున్ సోదరుడైన లాయర్ భరత్ అంటే రవికృష్ణను పిలుస్తారు. అయితే ఈ క్రమంలో బాడీని మాయం చేసేందుకు ప్లాన్ చేస్తుండగా ఇండియా నుంచి బాలు తల్లిదండ్రులు ప్రమోదిని, రాజీవ్ కనకాల ఇద్దరు అమెరికాకు వస్తారు. అయితే స్నేహితుల దాడి వలన బాలు చనిపోయాడా, బాలు డెడ్ బాడీని ఎలా మాయం చేయాలనుకున్నారు, బాలు మరణాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అయ్యారు, నలుగురు స్నేహితులపై బాలి తండ్రి రియాక్షన్ ఏమిటి, బాలు శవాన్ని చివరికి ఏం చేశారు, అర్జున్ సోదరుడు భరత్ లాయర్గా ఎలాంటి వ్యూహాన్ని రచించాడు, చివరకు బాలు శవాన్ని ఏం చేశారు అనేది సినిమా కథ. ది బర్త్డే బాయ్ సినిమా కథాకథనాల విషయానికి వస్తే, బర్త్డే పార్టీకి సంబంధించిన ఎన్విరాన్మెంట్ను ఓ పాటతో ఎస్టాబ్లిష్ చేసిన డైరెక్టర్ విస్కీ ఎలాంటి శృతి లేకుండా నేరుగా కథలోకి వెళ్ళాడు. బాలు క్యారెక్టర్ను డెడ్ బాడీగా మార్చిన తర్వాత పండించిన డ్రామా ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక రవికృష్ణ, సమీర్ మల్లా క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టోరీ నెరేషన్ మరో జోన్లోకి వెళ్లడంతో మరింత క్యూరియాసిటీ క్రియేట్ అయింది. ఇక డెడ్ బాడీ చుట్టూ కథను నడిపించి ఫ్యామిలీ ఎమోషన్స్తో డ్రామా పండించిన తీరు బాగుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్టులు బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే కొన్ని సీన్లు చాలా స్లోగా ఉండడంతో కథా వేగానికి కొంత బ్రేక్ వేసినట్టు అనిపించాయి. ఇక ప్రమోదిని, రాజీవ్ కనకాల ఎంట్రీ తర్వాత సినిమా మరో జోన్లోకి వెళ్ళిందనే చెప్పాలి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ట్విస్టులు, ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకుడిని కట్టిపడేలా ఉంటుంది. ఇక చివరి 20 నిమిషాలు కథను నడిపించిన తీరు దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. ఇక టెలివిజన్ బిగ్ బాస్ ఫేమ్ రవికృష్ణ, రాజీవ్ కనకాల మాత్రమే ఈ సినిమాలో తెలిసిన నటులు. మిగతా పాత్రల్లో అంతా కూడా కొత్త పాళ్లే. అయితే వారెప్పుడు ఏ సీన్లో కూడా తడబాటు లేకుండా మంచి పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. ఎవరి పాత్రలో వారు ఒదిగిపోయి సినిమాకు ప్లేస్గా మారారు. ఇక రవికృష్ణ తన క్యారెక్టర్ను పూర్తి స్థాయిలో పండించాడు. సీరియస్, ఎమోషనల్ క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. ఇక రాజీవ్ కనకాల కనిపించేది కొన్ని సీన్లే అయినా కూడా తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. ప్రతి పాత్ర ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఇక ఈ మూవీకి సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ స్పెషల్ అట్రాక్షన్. సంకీర్త్ రాహుల్ చాలా సీన్లను బాగా ఎలివేట్ చేశారు. ఇక ప్రశాంత్ శ్రీనివాస్ తన మ్యూజిక్తో సన్నివేశాలను మరింత ఎమోషనల్గా మార్చాడు. నిర్మాత భరత్ బొమ్మ బొరుసా పతాకం అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. వారు ఎంచుకున్న కథ, ఇక సినిమాను తెర మీద అందించిన విధానం సినిమాపై వారికి ఉన్న అభిరుచిని తెలియజెప్పింది. ఇక బర్త్డే బాయ్ యూత్ఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిసిన మర్డర్ మిస్టరీ. ఈ సినిమాలో పాత్రలను డిజైన్ చేసిన తీరు ప్లస్ పాయింట్. ఇక స్క్రీన్ ప్లేతో కథను గ్రిప్పింగ్గా చెప్పిన విధానం బాగుంది. ఈ సినిమాకు సంబంధించినంత వరకు సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు సినిమాను ఓ రేంజ్కు తీసుకెళ్లాయని చెప్పాలి. ఇక పక్కాగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా ఇది. వాస్తవ సంఘటనలతో రూపొందిన ఈ చిత్రాన్ని సినీ లవర్స్ ఒకసారైనా చూడొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.